56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, దేశవ్యాప్తంగా బగబగలు 40 మందిని బలిగొన్న వడగాళ్ళు, మృతుల్లో 25 మంది పోలింగ్ సిబ్బంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గుత్తేదారులకు నిధుల ధార, వాటర్ గ్రిడ్ పన్నుల్లో 427 కోట్లకు టెండర్, అస్మదీయ గుత్తేదారు సంస్థలకు 4.91% అదనానికి పనులు, నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారు బిడ్లు, పెద్దల సిఫార్సులతో ఆమోదం, ఆర్టీఐతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన భాగవతం. వాటర్ గ్రిడ్ టెండర్ల వ్యవహారంలో రాష్ట్ర గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లు అడ్డగోలుగా వ్యవహరించారు. జలజీవన్ మిషన్లో భాగమైన 8,690 కోట్ల విలువైన వాటర్ గ్రిడ్ పనులను ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉండే గుత్తేదారు సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. విజయవాడకు చెందిన ఒక న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారంతో 2 ఏళ్ల క్రితం నిర్వహించిన వాటర్ గ్రిడ్ టెండర్లో జరిగిన అడ్డగోలు వ్యవహారాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బిడ్డింగ్పై ఇంజనీర్లు తయారు చేసిన మదింపు నివేదికలో విస్తుగొలిపే అనేక విషయాలు బయటపడ్డాయి. కొన్ని గుత్తేదారు సంస్థలకు పనులు చేసే అర్హత లేకపోయినా తప్పుడు సమాచారంతో మాయ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన కొన్ని డాక్యుమెంట్లను ఫిజికల్గా సమర్పించారు. ఇట్లాంటి ఉల్లంఘనలకు పాల్పడిన గుత్తేదారు సంస్థలకి ప్రాథమిక దశలోనే అడ్డుకోవాల్సిన అధికారులు ఉదారంగా వ్యవహరించారు. ఉన్నత స్థాయిలోనే అభ్యంతరం చెప్పకుండా మెయిల్ చేశారు. జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ప్రజలకు తాగునీటి సరఫరా కోసం 8,690 కోట్ల అంచనాతో వాటర్ గ్రిడ్ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ 2022 జూలైలో టెండర్ పిలిచిన దాంట్లో తేడా వచ్చింది. ఇదంతా మెగా ఇండస్ట్రీసు, ఎన్సీసీ, మెగా ఇంజనీరింగ్, రాఘవ కన్స్ట్రక్షన్స్, అరికాన్స్ ఇంజనీర్సు, ఎన్సీసీ వీళ్ళకు వచ్చినాయి. ఇవన్నీ కూడా పెద్ద సంస్థలు కాదు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. మెగా వాళ్ళు పెద్ద సంస్థతో కాదు, జనానికి తెలుసు. కాకపోతే ముందుగా హెడ్డింగ్ ఆ కోణంలో ఉంటుంది.